నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. పేద విద్యార్థులకు సహాయం చేసిన యువ నాయకులు ప్రశాంత్ అండ్ వీరాస్వామి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్ళూరి నమిత 9వ తరగతి గండుగులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థినికి చదువుకోవడానికి స్టడీ మెటీరియల్స్, భానుసాగర్కి నోట్ పుస్తకాలు లేవని తెలియపరిచిన వెంటనే స్పందించిన యువ నాయకులు ఆర్ఎం ప్రశాంత్, వాడే వీరస్వామి గండుగులపల్లి వారి స్వగృహం వద్ద నమిత, భానుసాగర్ స్టడీ మెటీరియల్స్, నోట్ బుక్స్, గైడ్స్, ప్యాడ్, బ్యాగ్, జామెంట్రీ బాక్సులు అన్నీ సమకూర్చి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి చదువులు చదవాలని, పేదవారికి చదువు ఆయుధమని, అటువంటి ఆనిముత్యాలు ఆర్థిక లేమితో చదువుకు దూరం అవుతున్నారు అని యువ నాయకులు అన్నారు. నిరుపేద ఆర్థిక ఇబ్బందులతో చదువును నిర్లక్ష్యం చేయొద్దని, చదువుకున్న పిల్లలకి తమకున్నంతలో ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసీ రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ, నవునూరి వెంకయ్య, తాళ్ళూరి కనకమ్మ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పేద విద్యార్థులకు ఎలాంటి అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఆర్ఎం ప్రశాంత్, వాడే వీరస్వామి తెలిపారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. గండుగులపల్లి గ్రామంలో తాళ్ళూరి నమిత అనే ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మంచి స్టూడెంట్ విద్యార్థిని తన చదువు ఆగిపోకూడదని వాళ్ళ అమ్మగారు అయిన కనకమ్మ గారు మిత్రుడు వాడే వీరస్వామి తెలియపరచగానే మా వంతుగా చదువుకున్న పిల్లలకి చేయూతనిద్దామనే ఒక మానవత్వ దృక్పథంతో ఈరోజు మాకున్నంతలో కొంత బుక్స్ కానీ అది సామాన్లు ఇవ్వడం జరిగింది. కావున ఇలాంటి నిరుపేద పిల్లలు మంచి చదువును చదువుతున్నారు, కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ST, BC, మైనార్టీ పిల్లలకి ఉచితం అని కల్పిస్తున్నారు తప్ప వాటిని సరైన వారికి అందే విధంగా చూడలేదు. కాబట్టి మాతో పాటు ఇంకెవరైనా ఉన్నట్లయితే ఇలాంటి మంచి విద్యార్థులకి మన వంతుగా చేయూతను అందిస్తే రేపు పొద్దున వాళ్ళు మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి IPS, IASకి వెళ్ళి ఇంకా ఇలాంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. కాబట్టి కష్టాలు విలువ తెలుస్తాయి. కాబట్టి ఇంకొక 10 మందికి సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఉన్నంతలో ప్రతి ఒక్కరూ చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించాలని, ఎంకరేజ్ చేయాలని, ఏదో లక్షల కోట్లు మనం సహాయం చేయని అవసరం లేదు. వారు నిమిత్త ఖర్చులు, వారు చదువుకునే చదువుకి మనం అవకాశం కల్పిస్తే ఈరోజు ఈ పిల్లలే రేపు మంచి భవిష్యత్తులో ఉన్న స్థాయిలో స్థిరపడి ఎంతోమంది పేదవారికి ఇంకా ఎంతోమంది మంచి వారికి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి మాకున్నంతలో ఇంకా ముందు రోజులైనా పర్లేదు, మాకున్నంతలో ఈ పాప చదువు నిమిత్తం కూడా మేము ఇంకా ముందు కూడా మాకున్నంతలో మేము సహాయం ఇలాగే అందిస్తూ ఉంటాం. కాబట్టి మంచిగా చదువుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఈరోజు దమ్మపేట మండలం గడుగులపల్లి గ్రామంలో తాళ్ళూరి నమితకు, అదేవిధంగా తాళ్ళూరి భానుసాగర్కు మరి ఈరోజు 9వ తరగతి విద్యను అభ్యసిస్తున్నటువంటి నమితకు నోట్సులతో పాటు పాఠ్యపుస్తకాలు, ప్యాడ్స్, బ్యాగు, జామెట్రీ బాక్సులు తదితర సామాగ్రిని మొత్తంగా కూడా వారికి అందించడం జరిగింది. మరి వారు మొదటి నుంచిగా కూడా వారు నిరుపేద కుటుంబం కాబట్టి మా వంతుగా మరి తాళ్ళూరి నమిత వాళ్ళ కుటుంబం పరిస్థితిని చూసి మరి సామాజిక సేవ కార్యకర్త ఆర్ఎం ప్రశాంత్ గారు, అదేవిధంగా ఆదివాసీ నాయకులు సోయం సత్యనారాయణ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వెంకయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు మరి పాఠ్యపుస్తకాలు, గైడ్లు, బ్యాగు ఈ తదితర సామాగ్రిని అందించడం జరిగింది. ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎవరైతే SC, ST, BC, మైనార్టీ సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఈ విధంగా ఇబ్బందులకు అవుతున్నటువంటి సందర్భంలో మా వంతుగా ఉడతా భక్తి సాయంను అందిస్తూ ఉన్నాము. తప్పకుండా పేద విద్యార్థులకు మా వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులోగా కూడా ఉంటాయని తెలియజేస్తూ మరి భవిష్యత్తులోగా కూడా ఇటువంటి పిల్లలకు మంచి చేయూతను అందిస్తే మంచి ప్రయోజకులు అవుతారనే తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి సామాజిక సేవా కార్యకర్త ఆర్ఎం ప్రశాంత్ గారికి, సత్యనారాయణ గారికి, వెంకయ్య గారికి, మరి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.